శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే ఎప్పటి వరకు ఉంటుంది, అసలు ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, అలాగే ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయాలి, ఎటువంటివి చేయకూడదు, కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి ఏ రోజుల్లో వెళ్ళాలి, వాటి తేదీల గురించి కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా అయితే చెప్తానండి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆషాఢ మాసం తెలుగు మాసాలలో 4వ మాసం. ఈ ఆషాఢ మాసంలో చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో ఉండటం వల్ల ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసాన్ని శూన్యమాసం అని అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు, అందుకనే ఈ మాసాన్ని శూన్యమాసం అని అంటారు. కానీ ఈ ఆషాఢ మాసంలో దేవునికి చేసే పూజలు, వ్రతాలు, రథయాత్రలు లాంటివి చాలా శుభప్రదమైనవి. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప పారాయణాలకు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకం. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పుని దానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెప్పబడింది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయ పనులనేవి ఉండవు. అంతేకాకుండా ఆషాఢ మాసం అనారోగ్య మాసం. కొత్త నీరు తాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలో, అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెబుతూ ఉంటారు. ఆషాఢం సమయంలో వాతావరణం మారుతుంది. ఈ వాతావరణ మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయాన్ని పాటించేవారు మన పెద్దవారు. ఆషాఢ మాసంలో చాలా ముఖ్యమైన పర్వదినాలే ఉన్నాయి. ఆషాఢ శుద్ధ విధియ నాడు పూరీ జగన్నాథ రథయాత్రని కన్నుల పండుగగా జరుపుతారు. ఆషాఢ సప్తమిని భాను సప్తమిగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ మాసంలో చేసే వ్రతాలు, పూజలు, పండుగలు అనేవి చాలా పవిత్రమైనవి. ఈ మాసంలో ఆడవారు ఒక్కసారైనా గోరింటాకుని పెట్టుకుంటారు. తెలంగాణలో ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క మహిళ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలని సమర్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శేషతలముపై యోగ నిద్రలోకి వెళ్ళేది కూడా ఈ మాసం. దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢ మాసం సమయంలో దేవుడు నిద్రలోకి వెళ్తాడట. దీనివల్ల పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడి ఆశీస్సులు అందమనే నమ్మకంతో ఇలా ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు చేయకూడదని చెబుతూ ఉంటారు. 2024వ సంవత్సరంలో ఆషాఢ మాసం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం జూలై 6వ తేదీ శనివారం ఆషాఢ శుక్ల పాడ్యమి తిథితో ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ ఆదివారం అమావాస్య తిథితో ముగుస్తుందండి ఆషాఢ మాసం అనేది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో చూద్దాము. జూలై 6వ తేదీ నుంచి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అనేవి ప్రారంభమయ్యి జూలై 15వ తేదీ సోమవారంతో ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. అలాగే జూలై 7వ తేదీన పూరీ జగన్నాథ రథయాత్ర, జూలై 11వ తేదీన స్కంద పంచమి, జూలై 12వ తేదీన కుమార షష్ఠి, అలాగే జూలై 17వ తేదీన తొలి ఏకాదశి అండి. దీనినే సేనే ఏకాదశి, దేవసేన ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతం అనేది ప్రారంభమవుతుంది. జూలై 21వ తేదీన వ్యాస పూర్ణిమ అండి. గురువులను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకునే రోజు అన్నమాట. జూలై 24వ తేదీ ఈ రోజున అన్ని సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు. జూలై 29వ తేదీ సోమవారం రోజున బోనాల పండుగ అండి. అలాగే జూలై 31వ తేదీ బుధవారం రోజున కామిక ఏకాదశిని జరుపుకుంటారు.
కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఆషాఢ మాసానికి సంబంధించి పుట్టింటికి ఏ రోజుల్లో వెళ్ళాలి, ఏ రోజులు మంచిదో ఇప్పుడు తెలుసుకుందామండి. జూన్ 1వ తేదీ, జూన్ 2వ తేదీ, జూన్ 8వ తేదీ, 9వ తేదీ, 13వ తేదీ, 17వ తేదీ, 19వ తేదీ, 20వ తేదీ, 23, 24, 26, 30, అలాగే జూలై 1 ఈ రోజుల్లో ఆషాఢ మాసానికి సంబంధించి కొత్తగా పెళ్ళిన ఆడపిల్ల పుట్టింటికి అనేది వెళ్ళటానికి చాలా మంచిగా ఉందండి. సో ఇదండి ఇవాళ వీడియో. 2024వ సంవత్సరంలో ఆషాఢ మాసం యొక్క ప్రారంభ మరియు ముగింపు తేదీలు, అలాగే ఈ మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, అలాగే ఆషాఢ మాసానికి సంబంధించి కొత్తగా పెళ్ళిన ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళటానికి ఏ రోజులు మంచిదో వాటి తేదీల గురించి కూడా మీకు తెలియజేశాను కదండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. అలా అనుకునేవారు తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి వీడియోని. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః.